చేస్తున్నాను. సో ఈ దుంపల్ని డైరెక్ట్ గా అలాగే మట్టిలో మనము నాటకూడదండి. ఎందుకంటే విత్తన శుద్ధి చేయడం వల్ల ఈ దుంపలు అనేది హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. కొద్ది వాటర్ లో ట్రైకోడర్మా కొద్దిగా వేసి ఒక 20 నిమిషాలు నానబెట్టి పక్కన తీసిన తర్వాత ఇలా మట్టిలో నాటుకోవాలి. ఆల్రెడీ నేను అలా చేసేసాను అన్నమాట ప్రాసెస్. సో ఆ క్లిప్ అయితే లేదు. ఇలా మనము నీళ్ళలో నానబెట్టి ఆరబెట్టిన తర్వాత ఇలా మనము నాటుకోవాలన్నమాట. ఈ కంటైనర్ కి నేను ఒక 3 అయితే నాటుతున్నానండి. మరీ లోతుగా నాటకూడదండి. ఇలా పైకి అన్నమాట, మరీ పైనే కాదు, ఇలా కొద్దిగా గుంతల్లాగా తీసి ఇలా మనకి ఆ మొలకలు వచ్చాయి కదా, వాటిని ఇలా పైకి వచ్చేటట్లు ఇలా నాటుకోవాలన్నమాట. ఈ కంటైనర్ కి ఒక 3 మాత్రమే నాటుతున్నాను. చక్కగా అయితే మనకు వచ్చేస్తాయండి. మరీ ఎక్కువ దుంపలు అయితే మనం నాటనవసరం లేదు. కింద అనేది మనకి ఎక్కువగా దుంపలు ఫామ్ అవుతాయి కదా, కాబట్టి 3 కానీ 4 కానీ అలా మనము ప్లాన్ చేసుకొని నాటుకోవచ్చు. సో మన కంటైనర్ సైజుని బట్టి 3 కానీ 4 దుంపలైనా సరే మనము ఇలా నాటుకోవాలండి. జానడు ఇలా మన కొలత తీసుకొని దుంపలు అనేది